వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనా చూడాల్సిన కుమారుడే వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ఒక్కపాటి కాలనీలో వెలుగు చూసింది. కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధులవ్వటంతో కుమారుడు పట్టించుకోవటం మానేశాడు. గాలికి వదిలేయటమే కాకుండా తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లోనే ఉంటూ గొడుగుల నీడనివ్వాల్సిన కుమారుడే వేధింపులకు గురిచేయటం, వీధి పాలు చేయటానికి ప్రయత్నించడంతో విసిగిపోయిన ఆ వృద్ధ దంపతులు చివరకు పోలీసులను కూడా ఆశ్రయించారు. మాడుగుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నా భార్య కరుణమ్మకు సంవత్సరం నుండి క్యాన్సర్ అని, ఆమెకు 72 సంవత్సరాలు, 3 ఆడపిల్లల తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. అందరిపై కృప చూపుతాడని కృపారావు అని పేరు పెట్టుకున్నాం. మా మీద కృప కాదు కదా, దయ కూడా చూపలేదు అని తెలిసిందే. అతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. అతనికి వేరే ఇల్లు రాసిచ్చాను. ఈ ఇంట్లో కూడా ఉంటూ మమ్మల్ని బయటికి గెంటి వేస్తున్నాడు. క్యాన్సర్తో ఉన్న నా భార్య, వృద్ధాప్యంలో ఉన్న నేను ఎక్కడికని వెళ్తామో, ఎలా బ్రతుకుతాం? మమ్మల్ని అసలు పట్టించుకోవటం లేదు. తిండికి నీళ్లకు బ్రతిమలాడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగామని, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి వినతి పత్రం అందించినా ప్రయోజనం లేదన్నారు. అందుకోసమే మేము మీడియా ద్వారా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు తెలియజేయాలని, ఇప్పటికైనా న్యాయం చేస్తారని చేతులు జోడించి నమస్కారం పెడుతూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. నా పేరు మాడుగుల వెంకటేశ్వర్లు అండి. నేను ఉక్కపాటి కాలంలో నివాసం ఉంటున్నాను. నా భార్య పేరు మాడుగు కరుణమ్మ. ఆమెకు క్యాన్సర్ వచ్చింది. దానివల్ల మా కోడలు, మా కొడుకు నన్ను అంటాని వాళ్ళగా చూసి ఆలోచన ఏది కూడా పట్టించుకోవట్లేదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను, ఎంఆర్ఓగా అప్లికేషన్ పెట్టాను. నా ఆస్తి నాకు ఇప్పమని. మాకు అదే ఆధారం, మాకు ఏ ఆధారం లేదు. తినటానికి కూడా ఏది వేరే ఆస్తి లేదు, డబ్బులు లేవు. మేము బీదోడిని 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 పని చేసుకొని బతికినండి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసే అప్పు లేకుండా నేను బంగారం అందరూ చూస్తుంటే మాకు మా ఆడవాళ్ళకి క్యాన్సర్ వచ్చింది కాబట్టి నన్ను తీసి పారేసి కోళ్ళ కొడుకు కొట్టారు, తిట్టారు. ఇంట్లోంచి బయటికి పోతే మటుకి నేను చంపేస్తాను, ఎర్ర మందు పెడతా, మా ఊర్లో పురుగు మందు చచ్చిపోస్తా అని అనేక రకాలుగా టార్చర్ పెట్టి మాకు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి రకరకాల నువ్వు ఆఫీసులకు ఎందుకు చెప్పుకుంటావు, పక్కన పొడకు ఎందుకు చెప్పుకుంటావు, పోలీసులు ఎప్పుడు ఎందుకు ఇచ్చినావు, నీకేం పని చేయడానికి, నువ్వు బతకాలని లేదా అని అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతుందండి. దాని గురించి తమను వేడుకుంటున్నాను. అధికారులు కూడా నన్ను కరుణించి నా భార్య నన్ను కొద్దిగా సప్లై చేసి మా ఆడవాళ్ళని నన్ను కొద్దిగా రిక్వెస్ట్ చేసి అని కోరుకుంటున్నాను.